అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము విని దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. మన దేవుడు అత్యంత ఘనత కలిగిన ప్రభువు. అందుకే దేవానాత్రములు పరిశుద్ధుడు 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 అని పరలోకములో కొనియాడబడుచున్నారు. ఆయన వంటి దేవుడు మరొకరు లేరు. అందుకే నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని చెప్పారు. ఈ దేవునితో మన అనుబంధం పెరగాలంటే ఆయన గురించి వినాలి. ఎంత ఎక్కువగా ఆయన గురించి వింటే అంత ఎక్కువగా ఆయనే దేవుడని, మన రక్షకుడని తెలుసుకోగలుగుతాం. ప్రభువా, మీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకున్నట్లు, మీ వాక్యమును ఇంకా ఎక్కువగా వినున్నట్లు అనుగ్రహించమని ప్రార్థనలో మనమందరము వేడుకుందాము. ప్రభువా, మీ కొందనాలైనా పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఉండు దేని పోలిక నేను చేసుకోవద్దు, వాటికి సాగిలు పడవద్దని సెలవిచ్చిన దేవుడునైనా. అవును తండ్రి, మీరే నిజమైన దేవుడునైనా. ప్రభువా, మా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించినట్లుగా సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.